నమస్తే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మనకి ఆవు గురించి చెప్పబోతున్నాను. మన జీవితంలో ఆవు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది ఎలా అంటే కృష్ణుడి చుట్టూ మనం గమనిస్తే ఆవులు ఉంటాయి. ఆవుల మధ్యలో కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు అన్ని వేళలా మనతో ఉండడం సాధ్యం కాదు కాబట్టి గోమాతను మనకు భూమి మీద నివసించే ప్రతి జీవచరాలకి ఇచ్చి వెళ్ళాడు. మనకి రాక్షసులు మానవులు సాగరమథనం చేసినప్పుడు వాటిలో లక్ష్మీదేవితో పాటుగా ఈ ఆవు కూడా బయటకు వచ్చింది. అమృతం వచ్చే ముందు ఆవు, లక్ష్మీదేవి ఇంకా ఇవన్నీ వచ్చినాయని మీకు తెలుసు. ఆల్రెడీ ఎక్కడో చోట వినే ఉంటారు. అందరికీ ఈ విషయం గురించి తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అంత ముఖ్యమైనది అన్నమాట ఆవు. అలాగే ఆవులో సకల దేవతలు ఉంటారని మీకు తెలుసు. కానీ ఆవుని పూజించమంటే ఏదో ఇంటి ముందుకు వస్తేనో లేదంటే ఎక్కడికైనా వెళ్తేనో ఆవు కనిపిస్తే ఏదో పసుపు రాసి బొట్టు పెట్టడం కాదు. ఆవుని పూజించడం అంటే ఆవులో సకల దేవతలు ఉంటాయని మనకు తెలుసు. ఆవుని పూజించడం అంటే అసలు ఆవుకి మనకి సంబంధం ఏంటి అంటే ఆవు కడుపులో బంగారం ఉంది అని అంటారు. బంగారము అంటే అది మట్టి రూపంలో ఉంది. ఆ మట్టి అనేది భూమి మీదకు వస్తే ఆ భూమి గర్భంలోకి ఆవు గర్భంలో నుంచి వచ్చిన మట్టి భూగర్భంలోకి వెళ్తుంది. భూగర్భం నుంచి స్త్రీ గర్భంలోకి వెళ్తుంది. ఎవరు పుట్టినా అమ్మ నుంచే కదా పుట్టేది. స్త్రీ గర్భం నుండే కదా ప్రతి మనిషి కూడా పుట్టేది. ఆ విధంగా ఆవు గర్భానికి భూగర్భానికి స్త్రీ గర్భానికి రిలేషన్ ఉంది. కానీ ఇవాళ ఆవులు ఎక్కడ ఉంటున్నాయి? మనం చూసేటప్పుడు ఆవులు ఎక్కడ ఉంటున్నాయి, ఏం తింటున్నాయి అనేది మనం ముఖ్యంగా గమనిస్తే ఆవు గర్భం పాడవడం వల్ల భూగర్భం పాడయి స్త్రీ గర్భం కూడా పాడవుతుందన్న విషయం మీకు తెలుస్తుంది. అటువంటి ఈ భూమి అనేది ఉండాలి అంటే, అలాగే ఈ భూమి కానీ వాతావరణం కానీ మొత్తం అంతా కూడా బాగుండాలి అంటే, మొత్తం అన్ని జీవచరాశులు బాగోవాలంటే ముఖ్యంగా ఆవు బాగుండాలి. దాని కడుపు బాగుండాలి. అది ఎలా బాగుంటుంది అంటే ముందు ఆవుకి పోషించే తాహత కానీ పోషించే స్థలం అదే పెట్టే స్థలం కానీ ఉండట్లేదు ఎవరికి కూడా. కారణం ఈ అపార్ట్మెంట్లు, అలాగే నెక్స్ట్ ఎక్కడ స్థలం మిగిలిన దాన్ని పడేసి దాన్ని ఏదో ఒక బిల్డింగ్లు కట్టేయడం, అమ్మేయడం ఇట్లా ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మనం తీసుకువెళ్ళిన వెహికల్ పెట్టాలన్నా కూడా ఒక చెట్టు కూడా ఉండట్లేదు. అలాగే చెట్లు ఎలా అయితే కనుమరుగైపోతున్నాయో ఆవులు కూడా కనుమరుగైపోతున్నాయి. కానీ ఈ భూమి వాతావరణం, ఈ భూమి అనేది అసలు మనకి మంచిగా ఉండాలి అంటే ఆవు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే ఆవు కంప్లీట్గా కనుమరుగైపోద్దో ఈ భూమి అనేది కంప్లీట్గా స్మాష్ అయిపోద్ది. అది మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఆగి ఆలోచించి చూసి ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అంత టైం కూడా ఎవరికి ఉండట్లేదు. కానీ నేను ఇప్పుడు కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ ఇబ్బంది వల్ల నేను ఇదంతా పరిశీలన చేయక తెలుసుకున్న విషయం, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనమైతే ఆవుని తెచ్చి పెట్టుకుని పోషించే ఇది మనకు లేదు. స్థలం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మెయిన్గా ఆవు ఎక్కడున్నా సరే దానికి అది గోశాలలో ఉండనివ్వండి, లేదా వేరే ఎవరైనా పెంచుకోనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, దానికి గ్రాసానికి లేదు అంటే తిండికి దాని మనుగడకు మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎట్లా అంటే ఖర్చు పెట్టడం అనేది ఎట్లా అంటే కోట్లు ఖర్చు పెట్టమని నేను అనట్లేదు, లేదా ఫ్రీగా ఇమ్మని కూడా నేను అనట్లేదు. మనం ఏంటి అంటే ప్రత్యక్షంగా మనం చేయలేకపోయినా పరోక్షంగా అయినా అంటే గో ఆధారిత ప్రొడక్ట్స్ అనమాట. అంటే
పిడకలు కానీ, నెక్స్ట్ సాంబ్రాణి కప్స్ కానీ, నెక్స్ట్ అగరబత్తులు కానీ, నెక్స్ట్ ధూప్ స్టిక్స్ కానీ, నెక్స్ట్ ఇంకా నేతి దీపాలు కానీ, అలా గోమయంతో కానీ, లేదంటే పంచగవ్య ప్రొడక్ట్స్ అయినా సరే. పంచగవ్య ప్రొడక్ట్స్ అంటే నెయ్యి, పాలు, పెరుగు, మూత్రం, పేడ, ఈ ఐదిటితో చేసిన ప్రోడక్ట్ ఏదైనా సరే మీరు కొనటం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఆ గోమాతకు శుభ్రంగా 365 రోజులు కూడా ఏదో విధంగా ఆహారం అందుతుంది. అలా అందడం వల్ల ఆ గోవులోని సకల దేవతలు సంతృప్తి చెందుతాయి. అలా సంతృప్తి చెందడం వల్ల మనలో ఏముంది, ఒక 10 మంది లేదు అంటే ఒకరు, కనీసం ఒకరు ఒక గోవుని సంరక్షించిన వారవుతారు. మీరు ఎక్కడో తయారు చేసిన ఏదో శాండిల్ అని, లేదు అంటే ఇంకేదో జాస్మిన్ ఫ్లేవర్ అని, రోజ్ ఫ్లేవర్ అని, ఇంకేయో కెమికల్స్ కలిపిన ఆ, అగరబత్తులు, ధూప్ స్టిక్స్, నెక్స్ట్ సాంబ్రాణి కప్స్ వాడటం వల్ల మీకు ఇన్హలేషన్ ప్రాబ్లమ్స్ అనే కాదు, బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అందడం కూడా తగ్గిపోతుంది. మనకి ఆలోచన శక్తి అనేది మెరుగుపడాలంటే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ కంపల్సరీ ఉండాలి. ఆ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఈ కౌ ప్రొడక్ట్స్ ఎయ్యి మీరు ఇంట్లో వాడినా, అంటే అగరబత్తులు కానీ, సాంబ్రాణి కప్స్ కానీ మీరు వాడటం వలన ఏమవుతుంది అంటే కనుక మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే మొత్తం ఏ రేడియేషన్ ఉన్నా కూడా రేడియేషన్ అనేది కూడా మొత్తం అంతా కూడా పోతుంది. అలాగే ఇన్హలేషన్ ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా బ్రెయిన్కి కంప్లీట్గా ఆక్సిజన్ అందడం కూడా జరుగుతుంది. అది మీరు వాడుతూ ఉంటే అది మీకు తెలుస్తుంది. మీరు కొత్తగా డబ్బులు పెట్టి ముందు కెమికల్స్ కొనుక్కొచ్చుకుని ఇంట్లో పీలుస్తున్నారు. మనం బయటికి రోడ్డు మీదకి వెళ్తే వెహికల్స్ వల్ల పొల్యూషన్ వస్తుందని మాస్క్ పెట్టుకెళ్తున్నాం. మరి ఇంట్లో ఉన్న కెమికల్స్కి ఏ మాస్క్ పెట్టుకుంటే పోద్దండి అనే విషయం మీరు ఒక్క సెకండ్, హాఫ్ సెకండ్ కూడా ఎవరో ఆలోచించట్లేదు. నేను అనేది ఏంటంటే మీరు ఎలాగో ఖర్చు పెడుతున్నారు, అంత ఖర్చు కూడా మీకు ఈ గో ఆధారిత ప్రొడక్ట్స్ వల్ల అవ్వదు. మీరు అందులో నాకు తెలిసి అంత ఖర్చు అవ్వదు. అందులో కొంత తక్కువగానే ఉంటుంది ఖర్చు అనేది, కాస్ట్ అనేది. అలా కాస్ట్ తక్కువ ఉన్న చోటే కొనండి, ఎక్కువ ఉన్న చోట కొనవసరం లేదు. లేదు మీరే చేసుకుంటారంటే చేసుకోండి. దయచేసి ఏంటి అంటే బయట రోడ్డు మీద వెళ్తుంటే మనం పొల్యూషన్లో ఉంటామని మాస్క్ పెట్టుకుంటున్నాం, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కెమికల్ అనేది మనం పేల్చకుండా, కెమికల్ వాతావరణంలో ఉండకుండా మన ఇంటిని ఒక దేవాలయంలా చేసుకునే ఇది మన చేతిలోనే ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ, ఈ గో ఆధారిత ప్రొడక్ట్స్ అంటే పిడకలు, సాంబ్రాణి కప్స్, అగరబత్తులు ఇవన్నీ వాడడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే కెమికల్స్ అనేవి కంప్లీట్గా స్మాష్ అయ్యి మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండి మన ఇల్లే ఒక దేవాలయంలాగా మారి, అలాగే మన ఇంట్లో చిన్న పిల్లల ఆరోగ్యం నుంచి పెద్దోళ్ళ ఆరోగ్యం, చిన్నపిల్లల ఆరోగ్యం, మొత్తం అందరి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. బ్రెయిన్కి అంతటికీ కూడా ఆక్సిజన్ సప్లిమెంట్ బాగా జరుగుతుంది. అట్లాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా కూడా నిదానంగా మొత్తం అన్నీ కూడా కనుమరుగైపోతాయి. దీనికి భోపాల్లో జరిగిన యాక్సిడెంట్ సంథింగ్ ఏదో ఉంది, అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ తెలుసు భోపాల్లో యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ జరిగిన యాక్సిడెంట్లో ఆ ఊళ్ళో మొత్తం అందట్లో కూడా చాలా వరకు నష్టం జరిగినా కూడా ఒక ఇంట్లో మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు. కారణం వాళ్ళు రెగ్యులర్గా అగ్నిహోత్రం చేయటమే దానికి ముఖ్య కారణం. అలాగే ఆ ఇంట్లో గోమాత కూడా ఉంది. నేను అనేది ఏంటంటే మీరు గోవు ఒక కాళ్ళు పట్టుకుంటే చాలు, ఇంక దేని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే గోవులో సకల దేవతలు ఉన్నారు కాబట్టి మనం ఆ గోవును ఒక్కదాన్ని పూజిస్తే చాలు. అది పూజించాలి అంటే బొట్టు పెట్ట అవసరం లేదు. దాన్ని సంబంధించిన ప్రొడక్ట్స్ మనం ఇంట్లో వాడుకుని మనం మంచిగా మారి, అలాగే మనం ఏంటి అంటే కనుక మనం బయట మనం కొనుక్కునే అగరబత్తులు, ఈ వేరే వేరే సాంబ్రాణి కప్స్, డూప్ స్టిక్స్ అని అయ్యని ఇయ్యని మనం మంచి స్మెల్ రావాలని పీల్చుకునే వాటిని స్టాప్ చేసి ఈ గో ఆధారిత ప్రొడక్ట్స్ని కొనడం ద్వారా గోవుని బతికించిన వాళ్ళు అవుతారు. అలాగే గోవు మనుగడని కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.